పిండి పులిసిపోయింది. ఎన్ని మిరపకాయలు వేసాడు? అనియా ఒక డౌట్ అనియా. రేయ్, ఒక బోండా టీపించి ఎన్ని ప్రశ్నలు అడుగుతావురా? ఏంటి? ఆ రాయి ఏ దేవుడు? ఏ రాయి? ఆ రాయి. అన్నా చక్కెర తక్కువ వేసి 2 టీలు పెట్టాము. రేయ్, అది నీ కంటికి రాయిలా కనిపిస్తోందా? లేదు, సుబ్రహ్మణ్య స్వామి అయితే నెమిలి ఉంటుంది, వినాయకుడు అయితే తొండం ఉంటుంది, అమ్మవారు అయితే ఒక చేతిలో కత్తి తలకాయ ఉంటుంది. ఇక్కడ ఒట్టి రాయే కదా ఉంది. అప్పుడు ఏ దేవుణ్ణి మొక్కుతారు? మనస్ఫూర్తిగా నమ్మి కొలిచే వారికి అది శిలలా కనిపిస్తుంది. అర్థం కాలేదే. ఇలా చూడు, నేనే గొప్పోణ్ణి అనుకుని దండం పెట్టేవాడికి అది చిన్న దేవుడు, నా దేవుడు ఇదే అని దండం పెట్టేవాడికి పెద్ద దేవుడు, దేవుడే లేడనుకునేవాడి కంటికి అది రాయి. అంతే, వదిలే. సూపర్ అనియా, సూపర్ అనియా. ఇంకొక డౌట్ మాత్రం చెప్తారా? బాగుండో చెప్తావా? చిన్నపిల్లని అమర్స్తున్నావు అన్నా. 2 బోండా. అనియా, ఈ ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎన్ని దేవుళ్ళు ఉన్నారని కనిపెట్టాలంటే ఎన్ని జాతులు ఉన్నాయని కనిపెట్టాలి. జాత? ఒక్కొక్క దేవుడు జాతిని సృష్టించాడా? రేయ్, జాతులని నేను మురుక్కాలవ కంటే దారుణం అనుకుంటాను. ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నావా? పోరా నువ్వు, నీ బోండా నువ్వు పెట్టవయ్యా. నేను వెళ్ళిపోతాను, నువ్వు తిన్నదానికి డబ్బులు ఇచ్చే. 10 పైసలు కూడా లేవురా, కూర్చోరా. అది అసలు నీ సమస్య ఏంట్రా? నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంతేగా. ఇలా చూడరా తమ్ముడు, దేవుడే మనుషుల్ని పుట్టించాడు, కానీ మనుషులే దేవుణ్ణి పుట్టించినట్టు తిరుగుతున్నారు. జాతి అనే దరిద్రాన్ని మనిషే సృష్టించాడు. ఒక్కొక్క జాతి కూడా ఒక్కొక్క దేవుని నమ్ముతున్నాడు, కత్తులతో నరుక్కుంటున్నారు. వదిలే. ఒక జాతి దేవుడు ఇంకొక జాతి వాళ్ళు మొక్కితే ఒప్పుకోరా? ఎంతవరకు అలా ఏ దేవుడు చెప్పలేదు. నీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గుండు రాజేందర్ నాకేం తెలుసురా? నేనే వడ్డీకి అప్పు తీసుకుని కొట్టు పెట్టుకుని నడుతున్నాను. నువ్వు మత కలహాలు రేపుతున్నావా? ఎక్కడి నుంచి వెళ్తావా? పోలీసులు పిలవనా? పోలీసులు పిలుస్తా. అరే నువ్వు ఆపవయ్యా. అనియా చివరికి వచ్చేసాం అనియా, ప్లీజ్ అనియా. వీడు నన్ను ఓసలు అక్కట్టించేలా ఉన్నాడు. రాజేంద్ర, వాడు ఏదో ఒకటి అడుగుతున్నాడు, చెప్తూ ఉండు. ఇలా చూడు, డబ్బు కావాలంటే లక్ష్మిని దండం పెడతారు, ప్రశాంతత కావాలంటే యేసుని దండం పెడతారు, దానం చేయాలంటే అల్లాని దండం పెడతారు, ఏ సమస్యలు వద్దనుకుంటే వినాయకుడిని దండం పెడతారు. అప్పుడు నెమ్మదిగా ఉండాలంటే హరిచంద్రుని దండం పెట్టాల్సిందే. శ్మశానానికి వచ్చి మనల్ని ఇబ్బంది కలిగించరు. పిచ్చి గోడు చుట్టోడా, ఈ కథని పొద్దున న్యూస్ పేపర్ లో నేను చదివాను. ఏంటి చిన్నపిల్లలను చేసి కథలు అడుగుతున్నావా? ఎక్కడి నుంచి వెళ్తావా? వేడి నేను పోసేనా? నేనెక్కడ చెప్పానయ్యా? పొద్దు నుంచి ప్రశ్నలు అడిగి ప్రాణం తీస్తున్నాడు. వెళ్ళి బోండా ఒకటి తీసుకురా. నీకు డబ్బులు కావాలా వద్దా? ఇవ్వకుండా వెళ్ళి చూడు. టీ పెట్టావా? పని చూసుకో. వాడి సంగతి వదిలే, నేను చెప్పేది విను. నీకు అర్థమయ్యేటట్టు ఒక కథ చెప్పమంటావా? చెప్పు, కానీ ఇంటర్వ్యూ లేకుండా చెప్పు. సరే, నేను కథ చెప్పేటప్పుడు అప్పుడప్పుడు డౌట్లు అడగకూడదు, అలాగే మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు, ఓకేనా? నువ్వు చెప్పు చూద్దాం.